రోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్, బోట్ నెక్, హెవీగా వర్క్, మధ్యలో హోల్స్కు నెట్ వచ్చి ఎట్లా కుట్టుకోవాలనో చూపిస్తా. కటింగ్ వీడియోలో కటింగ్ చూపించా కదా, ఇగో ఈ బ్లౌజ్ ఎట్లా రెడీ అయింది. ఇంత బాగా రెడీ చేయాలంటే మనం ఎట్లా కుట్టుకోవాలి, కరెక్ట్ ఎక్కడ మిస్ కాకుండా ఇంత బాగా రెడీ కావాలంటే ఏం చేయాలో మీకు చూపిస్తా. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా ఇదే మీకు బ్లౌజ్ కుట్టినాక ఇట్లా రెడీ అయింది. మీకు ఎట్లా కుట్టుకోవాలనేది మీకు చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మధ్యలో మధ్యలో ఆఫ్ చేస్తే మాత్రం అర్థం కాదు. మొత్తం లాస్ట్ వరకు చూడండి. చేతులకు హోల్స్, మధ్యలో బోట్ నెక్కు నెట్టు, చేతులకు నెట్టు, మొత్తం ఇట్లా కుట్టడం చూపిస్తా. కటింగ్ వీడియో చూపించా కదా, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు. మనకు ఇది హెవీ వరకు ఫుల్ పూసలు, ఒక్క పూస కూడా విరిగిపోకుండా, ఒక్క పూస ఖరాబ్ కాకుండా చూపిస్తా. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు కటింగ్ వీడియో చూపించాను కదా. ఇప్పుడు కటింగ్ మామూలుగానే అన్ని బ్లౌజ్ లాగానే కట్ చేశాను కదా. ఇప్పుడు మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ గల్ల ఫస్ట్ కుట్టుకుందాం. పైన గల్ల, మధ్యలో కాదు, పైన గల్ల ఫస్ట్ కుట్టుకుందాము. పూసలు ఇరిగిపోకుండా నీట్గా ఆపించు వర్క్ సైడు, ఆపించు కుట్టుకు వదిలేలా చూసుకొని దగ్గర కాకుండా మరీ దూరం కాకుండా నీట్గా మెల్లగా కుట్టుకోవాలి. ఒక్క పూస ఇరిగిపోయినా కానీ ఇవన్నీ మళ్ళీ అన్నీ పోతుంటాయి. ఒక్కొక్కటి అన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకని కొంచెం చూసి కుట్టుకోవాలి. ఇట్లా నీట్గా కుట్టుకోవాలి. ఈ రౌండ్ అనేది చూడండి, మనకు బ్లౌజ్ రెడీ అయినాక ఎంత బాగా కొడుతుందో చూశారు కదా. అట్లా ఇట్లా కుట్టు పెట్టాను నేను. ఇప్పుడు వచ్చేసి మధ్యలో మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. ఈ మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో అది కట్ కాకుండా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా సాపుగా ఇట్లా అనుకోవాలి. మొత్తం నీట్గా సాపుగా అన్నేసేయాలి. ఇట్లా నీట్గా చూడండి, ఇట్లా సాపుగా అనాలి. నేను చూపించేది మీకు మెయిన్ ఏంటంటే వర్క్ ఒక్క పూస ఇరగకుండా ఈ మధ్యలో హోల్స్ ఎలా కుట్టుకోవాలి. మన ఛానల్లో మొదటిసారి ఇది. నేను కూడా ఇట్లా నెట్ తోటి ఫస్ట్ టైం కుడుతున్నా. ఎప్పుడు మన ఛానల్లో మీకు చూపెట్టలేదు, అంటే వేరే కుట్టాను కానీ మీకు చూపెట్టలేదు. మీకు చూపిస్తామని పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడు చాలా మంది ఇలాంటివి తెచ్చుకుంటారు కాబట్టి ఇలా చూపిస్తే ఒకసారి మీకు కూడా తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా కుడతారు. కస్టమర్కైనా భయపడకుండా తీసుకొని కుడతారు. సూది దారం తీసుకున్నా, 2 మడతల దారం పెట్టి ఇంకో ఇలా కుడుతున్నా. ఈ కట్ వర్క్ లాగా డిజైన్ వచ్చిందా దాని మధ్యలో, ఎందుకంటే మనకు క్లాత్ మీద కనిపించకుండా ఉంటుంది దారము, ఆ పూసలలో కలిసిపోతుంది. మనకు ఇట్లా ఇట్లా కుట్టుకోవాలి, మామూలుగా కుట్టుకోవాలి. ఎమ్మింగ్ చేసినట్టు కాదు కానీ ఇట్లా స్ట్రేట్గానే కానీ దగ్గర కుట్టుకోవాలి. ఎందుకంటే మనం మిషన్తోనే కుట్టేయడానికి లేదు. మొత్తం రౌండ్ ఇట్లా కుట్టుకోవాలి. కుట్టినాక ఇట్లా రెడీ అయింది చేత్తో. ఇక ఇట్లా రెడీ అయింది మొత్తం కుట్టినాక. ఇక్కడ దారం పూసలు కనిపిస్తున్నాయి. నెట్ కట్ కాకుండా ఏమైనా పూసలు కనిపిస్తే కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు నెట్లోకి వెళ్ళి బయటికి కనిపిస్తాయి. అందుకని మళ్ళీ కుట్టినాక లైనింగ్ కుట్టినాక మనం ఏం చేయలేము కాబట్టి ముందే చెప్తున్నా. నెట్ కట్ కాకుండా చూసుకోండి. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకొని సాపుగా ఇట్లా సాపుగా వరసాలి. సాపుగా గుంజి నీట్గా పెట్టాలి. పెట్టి ఈ నెట్ ఎంత ఉందో అంత సేమ్ గుర్తు పెట్టుకోవాలి. కరెక్ట్ రౌండ్ మనం పైనుంచి మంచమాల పైన గుర్తు పెడితే అవతల అచ్చు పడుతుంది. ఆ అచ్చుకు మనం రౌండ్ షేప్ చేసుకోవాలి. మొత్తం కనిపించదు కానీ కొంచెం కనిపిస్తుంది. దానిపైన మనం ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇవో ఇట్లా చూడండి, ఇట్లా రౌండ్ షేప్ చేసుకోవాలి. మీకు చాలా జాగ్రత్తతో చూడండి. దీనికోసమే నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నా. ఇలాంటి బ్లౌజులు తెచ్చుకునే వాళ్ళు ఎవ్వరు భయపడకండి. చాలా సింపుల్. ఇట్లా కుట్టుకోవచ్చు. మధ్యలో ఇట్లా మడత పెట్టి కట్ చేసేయాలి. చుట్టూ క్లాత్ ఉంచాలి. ఇట్లా ఆపించి కంటే ఎక్కువనే ఉంచాలి. నేను ఉంచిన చూడండి. మనకు ఏదైతే గుర్తు పెట్టామో గుర్తు వరకు కాట్లు పెట్టాలి. కరెక్ట్ గుర్తు వరకు కట్ కావాలి కాట్లు. మళ్ళీ ఎక్కువ కట్ అయితే లోపలికి పోతుంది, తక్కువ కట్ అయితేనేమో బయటకు కనిపిస్తుంది లైనింగ్. కరెక్ట్ గుర్తు వరకే పెట్టాలి. పెట్టి ఇలా లోపలికి మడత పెట్టి రౌండ్ కుట్టుకోవాలి. ఈ కాట్లు పెట్టి రౌండ్ రావడానికి కాట్లు మనకి ఇట్లా చుట్టూ కుట్టు పెట్టుకోవాలి. చూడండి, చాలా నీట్గా మెల్లగా పర్ఫెక్ట్గా ఇలా అన్ని కాట్లు పెట్టాము కదా.
ఇలా నీట్గా రౌండ్ మలుపుకుంటూ రౌండ్ కుట్టుకోవాలి. ఇట్లా రెండుటి మధ్యలోకి రావాలి ఈ రౌండ్. చూడండి, తిరగమల్ల మంచి మళ్ళీ ఒకసారి చూసుకొని ఎక్కడైతే మనకు బయటకు కనిపించేది మాత్రము ఇక్కడ రావాలి. ఆ కట్ల అనేది రెండుటి మధ్యలో పోయేటట్టు చూసి నేను చూపిస్తున్నా చూడండి, ఇట్లా కుట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మలిపి కుట్టామనుకో బయటికి కనిపిస్తాయి, మనం తొడుకుంటే కనిపిస్తాయి. అలా కనిపించకుండా రెండుటి మధ్యలో పోయేటట్టు చూసి అక్కడ మలిపి కుట్టుకోవాలి. మనకి ఇట్లా బ్లౌజ్ విడదీస్తే తెలుస్తుంది. ఈ రౌండ్ అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. ఎంత నీట్గా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. కరెక్ట్ కాట్లు పెట్టుకొని లోపలికి మలపాలి. లోపలికి మలిపి కుట్టుకోవాలి. రౌండ్ కరెక్ట్ వస్తుంది, ఎక్కడ కూడా మిస్ కాదు. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది, మొత్తం రౌండ్ మొత్తం కుట్టాను నేను. ఇట్లా రెడీ అయింది. కొంచెం ఇట్లా సేమ్ ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇట్లా అవుతుంది. ఇట్లా చూడండి. ఇప్పుడు ఇది కూడా మనకు అట్లా లేచినట్టు ఉండకుండా కరెక్ట్ అత్తుకోవాలంటే మనకు సూది దారం తీసుకోవాలి. ఇప్పుడు లేనట్టే అనిపిస్తుంది, కుట్టినాక కరెక్ట్ సెట్ అవుతుంది. చూడండి, కుట్టినాక సేమ్ సెట్ అవుతుంది. చూసుకోవాలి, 1-2 సార్లు చూసి మట్టం ఎట్లుందో అట్లా రౌండ్ పెట్టి రౌండ్ కరెక్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం ఒక సైడు సరిపోనట్టు ఒక సైడు గుంజినట్టు అవుతుంది కదా. కుట్టినాక మీరే చూడండి, సూది దారం తీసుకోవాలి రౌండ్కు సరిపోయేటంత. కొన్ని ఈ రౌండ్కు చుట్టూ రౌండ్ వచ్చేటంత తీసుకోవాలి. మనకి ఎంత సాపుగా గుంజాలి, మళ్ళీ అవతలకి ముడత కాకుండా సాపుగా పెట్టి నీట్గా సూది దారం తీసుకోవాలి. రౌండ్కి సరిపడా ఇట్లా కుట్టుకోవాలి. ఎమ్మింగ్ చేసినట్టు కిందికి వెళ్ళి చేతి పెట్టి నెట్టు కాకుండా కింద వర్క్ ఉంది కదా, ఆ వర్క్ దగ్గర కింది నుంచి పైనుంచి చేతి పెట్టి పైనుంచి పెద్దేళ్ళు పెట్టాలి, కింది నుంచి మధ్యలేళ్ళు ఇట్లా కింది నుంచి చేతి పెట్టుకొని ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చింది కదా. దాని చుట్టూ పూసలలో మనకు అవతలకి ఏం దారం కనిపించదు, కొంచెం గట్టిగానే తీసుకోవాలి. మళ్ళీ పైన తీసుకుంటే కూడా ఊడిపోయినట్టు అవుతుంది. మొత్తం రౌండ్ ఇట్లా నీట్గా కుట్టుకోవాలి. నీట్గా కుట్టుకొని ఇక్కడికి వచ్చినాక లోపలికి పెట్టి ముడి పెట్టుకోవాలి. ఎంత మనకు సరిపోనట్టు ఒక దిక్కు సైడ్ ఎక్కువైనట్టు ఒక దిక్కు సైడ్ తక్కువైనట్టు అనిపించింది కదా, కుట్టినాక ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాలేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో. చేత్తో కుట్టుకోవాలి, చూపించాను కదా. మనకు ఫస్ట్ మిషన్ పైన కుట్టి ఇట్లా రెడీ అవుతుంది. రెండుటి మధ్యలో పోతుంది, అవి అనేది రెండుటి మధ్యలో పోయేటట్టు చూసి ఇట్లా కుట్టుకోవాలి. ఏ మ్యాచింగ్ తెచ్చుకున్నా మనకు నెట్ తెచ్చుకోవడానికి భయపడకండి, చాలా సింపుల్. నేను చూపించిన విధంగా కుడితే ఎక్కడ కూడా మిస్ కాదు. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటున్నామో అంతనే ఉంచుకొని, ఎక్కువ అనిపిస్తుంది పొడవు ఎక్కువ ఉంటే మనం ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని, ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కువ తక్కువలు ఏం అవసరం లేదు. నీట్గా కట్ చేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ తీసుకున్నాం కదా, పక్కన పెట్టాము కదా, టక్స్లు కుట్టుకోవాలి. 2 టక్స్లు సేమ్ వచ్చేలా చూసుకొని కుట్టుకోవాలి. షోల్డర్కి సేమ్ రావాలి. 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు ఎవరికైనా సరిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ కుట్టుకోవాలి. 4 ఇంచుల పొడవే తీసుకోవాలి. ఎవరికైనా గుర్తుపెట్టుకున్నా అంతే ఉండాలి, మన ఓన్గా కుట్టినా అంతే ఉండాలి. కొంచెం ఇక్కడ పూస వచ్చింది, ఇప్పుదాం. ఇప్పి కొంచెం దూరం నుంచి కుడుతున్నా, ఎందుకంటే పూస వచ్చింది కాబట్టి సూది ఇరుగుతుంది. మళ్ళీ కొంచెం మంచి మళ్ళకు చూస్తే మంచిగా అనిపించదు, ఎక్కువ తక్కువలు అనిపిస్తుంది అని ఇట్లా కుట్టుకోవాలి నీట్గా. ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. వెనక కూడా ఇప్పుడు 2 టక్స్లు కుట్టాను కదా, ఈ బెల్ట్ కుట్టుకోవాలి. 2 టక్స్లు ఇట్లా రెడీ అయినాక ఈ బెల్ట్ నీట్గా పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. మన ఛానల్లో బోట్ నెక్కు మధ్యలో నెట్టు ఎట్లా కుట్టుకోవాలి లైనింగ్తో సహా మీకు మొత్తం చూపిస్తున్నా. చూడండి, చూసి నేర్చుకుంటారని పెళ్ళిళ్ళకు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఇలాంటివి హెవీగా ఉంటే వర్క్ చాలా బాగుంటుంది.
ఇట్లా కుట్టుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు కుట్టుకోవాలి ఈ బెల్ట్. కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కొంచెం కుట్టు దగ్గరకు వచ్చింది కాబట్టి కొంచెం వేస్తున్నాయి, ఇంకో కొంచెం. ఇప్పుడు వచ్చేసి కొంచెం మడత పెట్టి కుట్టుకోవాలి. మనకి ఎంత మెల్లగా, ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది. చూడండి, తిరగమల్లకు మీకు ఇప్పుడు ఈ బెల్ట్ కుట్టేటప్పుడు కనిపిస్తుంది కదా, ఎక్కడ కూడా దారము ఉల్టా లేకుండా ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు అనగడానికి కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కుట్టు పెట్టుకున్నాక ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకోవాలి. కొంచెం మధ్యలో మధ్యలో ఆడాడ పెడుతున్నాం, మొత్తం పెట్టడానికి వర్క్ ఉంది. కొంచెం వర్క్ లేని దగ్గర చూసి కొంచెం కొంచెం పెడితే మనం తర్వాత ఇప్పేసుకోవచ్చు. వర్క్ అడ్డం వచ్చింది కాబట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఈ మధ్యలో వరకే పెట్టాను, ఇక్కడ సైడ్ కూడా వర్క్ వచ్చింది. మొత్తం కుట్టు వేయడానికి వర్క్ ఉంది కాబట్టి సూది తిరుగుతుంది కాబట్టి ఇట్లా కుట్టు మధ్యలో మధ్యలోనే పెట్టాను. ఎమ్మింగ్ చేశాక అది మొత్తం ఇప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడు వెనక భాగం రెడీ అయింది. చేతుకు కూడా ఎలా కుట్టుకోవాలి, ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువలు ఉంటే కూడా మనకు బాగుండదు. ఇట్లా రెడీ అయింది మొత్తం. ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి చేతికి కూడా మధ్యలో వచ్చి నెట్ వచ్చింది కదా, చేతిని కూడా ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తుంది చూడండి. కింద మంచిమల్ల ఫస్ట్ కింద కుట్టుకోవాలి. మంచిమల్ల పైన లైనింగ్ పెట్టి ఇలా స్ట్రేట్గా కుట్టు పెట్టుకోవాలి. కాట్లు పెట్టుకోవాలి, ఉల్టా మలుపుకోవాలి. ఈ పూసలు అనేటివి పూసలు వచ్చినాయి కదా, పైకి ఇట్లా పైకి అని నీట్గా మనకి ఎంత అవసరమో అంతనే ఉంచుకొని లోపలికి మడత పెట్టేసుకోవాలి. ఎందుకంటే పూసలు నిండా మనం మిషన్తో కుట్టినామనుకో పూసలు ఇరిగిపోతాయి, మనకు కరెక్ట్ రాదు. ఇది డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్లోనే పోయేటట్టు చూసుకొని ఈ పూస దగ్గర ఒక్కొక్క పూస దగ్గర మళ్ళీ ఒక్కొక్క కుట్టు పెట్టి మళ్ళీ అవతలకి తీసి ఒక్కొక్క పూస దగ్గర మళ్ళీ వెనుకకు ముడి పెట్టి ప్రతి పూస దగ్గర కూడా ఇట్లా ముడి పెట్టుకుంటూ ఇట్లా చేత్తోని కుట్టు పెట్టుకోవాలి. మొత్తం చేత్తోనే కుట్టు పెట్టుకోవాలి. మనకు గల్లకు కుట్టాము కదా బ్లౌజుకు, బొట్నేకి దగ్గర మనం గల్లకు చేత్తోని ఎలా కుట్టామో ఇది కూడా మంచిమల్ల పైన తిరగమల్ల పైన పూస దగ్గర కూడా ముడి పెట్టుకుంటూ పూసకు కూడా ఇంకొక కుట్టు కుట్టుకుంటూ ఈ పూసలు ఉన్నాయి కదా కిందికి, ఈ పూసల దగ్గర కూడా కుట్టు పెట్టుకుంటూ లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, ఇంతకెళ్ళి బయటికి వెళ్ళలేని వాళ్ళు షాపింగ్ చేయొచ్చు. కింద లింక్ ఇస్తా, ఏది కావాలన్నా షాపింగ్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం పూస దగ్గర ఒక్కొక్క కుట్టు పెడుతున్నా, ఈ వర్క్లోనే పోయేటట్టు కుట్టేసా. మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అయింది. ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. మనము ఇప్పుడు ఈ మంచిమల్ల పైన ఇలా గుర్తు పెట్టుకోవాలి. మనం వెనుక భాగం పెట్టేటప్పుడు చూపించాను కదా, ఎంత ఉందో అంత మంచిమల్ల పైన గుర్తు పెడితే అవతలకి అచ్చు పడుతుంది నెట్టులకి వెళ్ళి. అది రౌండ్ షేప్ చేయాలి. కరెక్ట్ రావాలంటే ఇట్లనే పెట్టుకోవాలి. అది రౌండ్ షేప్ చేయాలి నీట్గా. ఇగో ఇట్లా చూశారు కదా, ఇట్లా రౌండ్ షేప్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని రౌండ్ది కట్ చేసుకోవాలి. కొంచెమే కట్ చేయాలి, ఎక్కువ కట్ చేయొద్దు. మళ్ళీ కాటు పెట్టడానికి ఉండాలి. ఇలా మనం ఏదైతే మనం రౌండ్ గుర్తు పెట్టామో ఆ రౌండ్ దగ్గరికి వరకు కాట్లు పెట్టాలి. మరి ఎక్కువ పెట్టొద్దు, మరి తక్కువ కూడా పెట్టొద్దు. రౌండ్ కరెక్ట్ రాదు. ఇప్పుడు ఇట్లా రెండు విడదీసి అది లోపలికి రెండుటి మధ్యలో కొయ్యేలా చూసుకొని ఇలా రౌండ్ మిషన్ మీద ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఇట్లా కుట్టుకోవాలి నీట్గా, పర్ఫెక్ట్గా ఇట్లా కుట్టుకోవాలి చుట్టూ.
ఈ రౌండ్ అనేది కరెక్ట్ కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి. ఇంకేమన్నా మీకు తెలియని విషయం ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఎంబడే రిప్లై ఇస్తా. నేనేమన్నా మిస్టేక్ చేసి ఉంటే కూడా గిట్ల చేసి ఈ వీడియోలో ఇట్లా వచ్చిందా అంటే ఇట్లా కాదు ఇట్లా అని కూడా కామెంట్ చేయండి, చెప్పండి. మీరు కామెంట్ చేసి చెప్తే నాకు కూడా తెలుస్తాయి కొన్ని విషయాలు. నాకు తెలియని కూడా కొన్ని ఉంటాయి. ఇగో ఇట్లా రెడీ అవుతుంది. రౌండ్ కుట్టు పెట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మొత్తం రౌండ్ కుట్టు పెట్టినాక కొంచెం ఒక దగ్గర కుట్టు వాళ్ళలేదు, మళ్ళీ కుడుతున్నా. ఇట్లా రెడీ అవుతుంది మొత్తం రౌండ్. ఇట్లా రెడీ అయినాక దారాలు ఎక్కువ పూస లేకుండా కట్ చేసుకొని ఇవి ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టి చూశారు కదా, ఇవి ఇట్లా సాఫ్గా పెట్టాలి. ఇది కూడా మనకు సమానం ఉన్నట్టు అనిపిస్తలేదు. ఒక దిక్కు ఎక్కువ, ఒక దిక్కు తక్కువ, ఒక దిక్కు గుంజినట్టు, ఒక దిక్కు పట్టేసినట్టు అవుతుంది కదా. మనకు ఈ దారం పూసలు కట్ చేసి నీట్గా ఇట్లా సాఫ్గా పెట్టి సూది దారం తీసుకొని ఎమ్మింగ్ చేసినట్టు మనం గల్లకి ఎట్లయితే కుట్టామో ఈ రౌండ్ మొత్తం అట్లా కుట్టుకోవాలి. ఈ రౌండ్ మొత్తం అట్లా కుడితే ఏమవుతుందంటే మనకు ఎక్కువ తక్కువలు ఉంది కదా, ఇప్పుడు ఎక్కువ తక్కువగా అనిపించింది కదా, ఆ ఎక్కువ తక్కువ అనేదే రాదు. చూడండి మీరు మొత్తం రౌండ్ కుట్టినాక ఎంత బాగా రెడీ అయింది. రెండు మధ్యలో కొయ్యేలా చూసుకోవాలి. చూసుకొని మధ్యలోకి ఇలా మడత పెట్టి వరకు రెండు సేమ్ పెట్టుకొని ఈ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ వచ్చింది కదా అది కట్ చేసుకోవాలి. నేను ఇంకో చేతు ఫస్టే కుట్టి పెట్టాను. సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు చేతి ఎలా కుట్టామో రెండు చేతులు సేమ్ కుట్టుకోవాలి. వెనుక భాగం చేతులు కుట్టాను, వెనుక భాగం కుట్టాను, ముందు భాగం కూడా సేమ్ అన్ని బ్లౌజులు లాగానే కాబట్టి ముందు భాగం ఫస్టే కుట్టి పెట్టాను. ఇప్పుడు ఇవి సేమ్ షోల్డర్ అతికించుకోవాలి. ఫస్ట్ షోల్డర్ అతికించి రెండు కుట్లు పెట్టి చేతులు అతికించి సైడ్లకు కుట్లు వేసుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అవుతుంది. బ్లౌజ్ రెడీ అయినాక ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. మీకు చేతులు అతికేయడం అన్ని చేతులు లాగానే సైడ్లకు కుట్లు వేయడం సేమ్ అని మీకు అది వీడియోలో చూపెట్టలేను. అన్ని సేమే ఉంటాయి కాబట్టి నెట్టు థ్రెడ్ ఇది మగ్గం వర్క్, హెవీ వర్క్, మధ్యలో హోల్స్ నెట్టు, బోట్ నెక్ దగ్గర నెట్టు,